హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేనాపతిస్ కిచెన్. ఈరోజు నేను కొరమీను చేపల ఇగురు చేసుకుంటున్నాను. ఇది ఎంతో కారంగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా కొరమీను చేపల ఇగురు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా చేపలను శుభ్రంగా కడుక్కొని అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చేప ముక్కలకి మసాలా బాగా పట్టించుకోవాలి. ఇలా పట్టించుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకొని 3 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను కడాయిలో వేసుకోవాలి. అలానే కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి వేగాక ముందుగా కట్ చేసుకున్న 5 పెద్ద టమాటో ముక్కలను అందులో వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగాక మనం మసాలా పట్టించుకున్న చేప ముక్కల్ని కడాయిలో వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో 5 నిమిషాలు వేయించుకోవాలి. మూత తీసి చేపలు వేగిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 15 నిమిషాలు మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మూత తీసి 1 టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా దగ్గరికి అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కొరమీను చేపల ఇగురు రెడీ. దీనిని వేడి అన్నంతో తింటే ఆహా అనాల్సిందేనండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.